యాజ్ పర్ యావరేజ్ ఇండియన్ మెంటాలిటీ ఆర్ ఇండియన్ సైకాలజీ మనకి 30 ఏళ్ళు వస్తే కానీ మెచ్యూరిటీ వచ్చినట్టు కాదు, మెంటల్గా ఫిజికల్గా కాదు. సో అలాంటిది 18 ఏళ్ళకే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే దానిపైన మరి రియాక్షన్ ఎలా వస్తుంది? అండ్ దట్టు అటుపక్క ముస్లిము, ఇక్కడేమో హిందూ. సో ఆబ్వియస్గా వెల్కమింగ్ రియాక్షన్ ఏం రాదు, మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇలాగే రోజుకి ఆర్ ఒక రోజులో ఒక గంటకి ఇండియాలో స్టాట్స్ మీరు తీస్తే 18 ఇయర్స్ ప్లస్ అమ్మాయి ఆర్ అబ్బాయి పెళ్లి చేసుకునే కాన్సెప్ట్లు చూసుకుంటే బొచ్చుడు ఉంటాయి. కానీ మనం అవన్నిటికి ఎందుకు రియాక్ట్ అవ్వమంటే అంతే, మనకి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటే వాటి మీద కావాలని రియాక్ట్ అవుతాం, దాన్ని వేరేగా రిలేట్ చేసుకుంటాం. బట్ ఓవరాల్గా అసలు ఏం జరిగింది అండ్ నా వ్యూ పాయింట్ ఏంటి అండ్ మీ విలువైన వ్యూ పాయింట్ కూడా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ మోనాలిసా భోస్లే. నేనేం రాసుకోలేదు, నాకు జరిగింది తెలుసు, తెలిసింది తెలుసు, నేను తెలుసుకున్నది అండ్ నా అభిప్రాయం కూడా చాలా నీట్గా చాలా క్లీన్గా చెప్తా. ఈ అమ్మాయి ఎందుకు ఫేమస్ అయింది తెలుసు కదా, మన ఇండియాలో మనకి చాలామందికి పని ఉండదు. సో పని ఉండదు కాబట్టి మనం ఎవరినొకరు సెలబ్రిటీ చేసేయాలి. సో లాస్ట్ ఇయర్ 2025లో మహాకుంభమేళలో ఎవడో పనికిమలోడు ఈ అమ్మాయికి ఫోటో తీసినాడు. ఈ అమ్మాయిని కళ్ళు చూసి కళ్ళు నచ్చే ఇంకా అంతే అయిపోయింది ట్రెండింగ్. సడన్గా ఇంకా ఫిల్మ్ స్టార్స్ కంటే ట్రెండింగ్ అయిపోయింది, వైరల్ అయిపోయింది, ఎన్నో బిలియన్ డౌన్లోడ్స్, క్లిక్స్. తర్వాత ఇంకేమైందంటే ఇంకా తన ప్రొఫెషనే మార్చేసుకుంది. తన ప్రొఫెషన్ ఏంటంటే ఆమె మధ్యప్రదేశ్లో పుట్టింది, ఇండోర్. సో మహాకుంభమేళలో పోస్టులు అమ్ముకోవడమే అలా ఏమంటారు వృత్తి. ఇంకా ఆ వృత్తి నుంచి ఆమె ఇంకా మోడల్ అయ్యారు, యాక్ట్రెస్ అయ్యారు. ఇప్పుడు ఆ పర్పస్ మీద షూటింగ్కి వచ్చారు. తర్వాత ఇదంతా జరిగింది. సో మనం అంత ఖాళీగా ఉంటాం. చెప్పాను కదా, అక్కడ చైనా వాడు జపాన్ వాడు ఏవేవో కనిపెడితే మనం ఏం కనిపెడుతున్నాం అంటే ఇలా వెళ్దాం, ఎవరినో ఒకరిని ఫేమస్ చేసేద్దాం, తర్వాత మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేద్దాం, ఆ కథం, తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ఫేమస్ చేద్దాం, ట్రోల్ చేద్దాం, అంతే తప్ప ఇంకేముండదు. అంతే. ఆర్ డైవర్షన్ పాలిటిక్స్లో మనం బలైపోతాం. ఇప్పుడు ఎల్పిజి ఇష్యూ వస్తుంది, అది సైడ్ ట్రాక్ చేయడం కోసం అని చెప్పి బ్యాన్ ఎస్ఆర్హెచ్ అని తెచ్చారు. ఇప్పుడు ఎల్పిజి ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడుతున్నట్టు లేదు, మనకి ఎస్ఆర్హెచ్ బ్యాన్ ఇంపార్టెంట్. చాలామందికి ఆ ఎస్ఆర్హెచ్ బ్యానా, అది సన్ రైజర్స్ లీడ్స్ బ్యానో కూడా తెలియదు, జరుగుతుంది అసలు ఇక్కడ కాంట్రవర్సీ కూడా తెలియదు. అలా ఉంటుంది. ఇప్పుడు కూడా అవసరం లేదు ఈ టాపిక్, కానీ ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక హిందూ ఒక ముస్లిం ఇన్వాల్వ్మెంటు. అండ్ దట్టు అమ్మాయి వైరల్ అవ్వడానికి మెయిన్ రీజను ఒక హిందువులకు ఒక పవిత్రమైన స్థలంలో అమ్మాయిని హైలైట్ అయ్యింది. ఆమెను ఎక్కువ ఆదరణ కూడా కాదు, క్రేజ్ రావడానికి కారణం హిందూస్. ఎందుకంటే మహాకుంభమేళలో ఆమె ఫోటో క్యాప్చర్, ఫేస్ క్యాప్చర్ చేసి అందులో కళ్ళు హైలైట్ అయ్యాయి కాబట్టి ఎక్కువగా హిందువులు ఓన్ చేసుకున్నారు. సో హిందువులు ఓన్ చేసుకుంటే ఇంకా మొత్తం వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలన్నా మనమే తీసుకోవాలి కదా, అలానే ఉంది ఇప్పుడు. సో ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత ఇంకా మోడలింగ్ ప్రొఫెషనల్లోకి వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు షూటింగ్ పర్పస్ మీద కేరళ వచ్చింది. దీంట్లో రకరకాల పర్స్పెక్టివ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎక్కువగా వినే పర్స్పెక్టివ్, ఎవరైతే అబ్బాయి ఒక ముస్లిం అబ్బాయి ఫర్మాన్ ఖాన్, ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. దీనికంటే ముందు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. వీళ్ళు రిలేషన్లో ఉండడం ఎలా ఉన్నారంటే సోషల్ మీడియా, ఫేస్బుక్లో రిలేషన్లో ఉన్నారు. 2 years నుంచి రిలేషన్లో ఉన్నారు. అప్పుడు అమ్మాయి మేజర్, అప్పుడు అమ్మాయి మైనర్, ఇప్పుడు మేజర్. కాబట్టి కుంభమేళ ఎపిసోడ్ కంటే ముందు నుంచి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు ఈ కీలకమైన డెసిషన్ కేరళ వెళ్ళి సినిమా పని మీద వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. హౌస్ అరెస్ట్ లాగా జరిగి మార్నింగ్ టైం షూటింగ్, ఈవినింగ్ టైం ఇంట్లో బంధిస్తే సో ఈ డెసిషన్ తీసుకుంటే డైరెక్ట్గా వాళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇలా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మేము మేజర్ అని చెప్తే అప్పుడు వాళ్ళ సమక్షంలో పెళ్ళయి ఆ ఫర్మాన్ ఖాన్ అబ్బాయి ముస్లిం అయినా కూడా హిందూ కల్చర్లో గుడిలో పంచి కట్టుకొని అలాగే పెళ్లి చేశారు. దీన్ని లవ్ జిహాద్ అన్నారు. లవ్ జిహాద్ అంటే కన్వర్ట్ అయిపోవడం. ఇప్పుడు అమ్మాయి హిందూ నుంచి ముస్లిం, అలా ఏం కన్వర్షన్ అవ్వలేదు, నేను అవ్వను కూడా ఆమె క్లియర్గా చెప్పింది. సో ఇది ఒక స్టోరీ. ఇందులో ఒక పర్స్పెక్టివ్. ఇంకొకటి వచ్చి పర్స్పెక్టివ్ కదా, ఒక న్యూస్. ఇంకో న్యూస్ ఏంటంటే అబ్బాయి 6 నెలల నుంచే పరిచయం. ఈ అమ్మాయి ఏదైతే ఫిల్మ్ షూటింగ్లో ఉందో క్రూలో పరిచయం అయ్యాడు. 6 months ఇలాగే ఫేస్బుక్లో పరిచయం. సినిమా షూటింగ్లో భాగంగానే అబ్బాయి కూడా వచ్చాడు. తర్వాత ఇప్పుడు 18 years అవ్వగానే నిన్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అలా ఒప్పుకోవట్లేదని చెప్పి ఫోర్స్డ్గా చేయించారు. లవ్ జిహాద్ చేద్దాం, ఇప్పుడు చేయకపోయినా తర్వాత అయినా కన్వర్ట్ చేయించి ఇది ఒక కేరళ స్టోరీలో చేద్దామని చెప్పి ఇంకో న్యూస్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారు, సార్ ఏది జరిగినా సరే అమ్మాయి మేజర్, అమ్మాయి డెసిషన్ అమ్మాయి తీసుకుంది. అండ్ అబ్బాయి కూడా ఏమీ రిలీజియన్ని కన్వర్ట్ కూడా చేయలేదు, మన హిందూ సాంప్రదాయాలకు రెస్పెక్ట్ ఇచ్చి పంచి కట్టుకొని అన్నీ పద్ధతిగానే చేశాడు కదా, అలా చేసేటోడు అలా ఎందుకు చేస్తారని.
ఇటుపక్క వాదించే వాళ్ళు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇలానే చేస్తారు, తర్వాత మళ్ళీ కేరళ స్టోరీలాగా నీట్గా కన్వర్ట్ చేసి ఇదంతా జరుగుద్ది, వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు. నా పర్స్పెక్టివ్ అదేం కాదయ్యా, నాది హిందూ ముస్లిం క్రిస్టియన్ అది కాదు. ఏదైనా అవ్వాలంటే అది అవుద్ది, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ నేను ఎంత స్టార్టింగ్ వీడియో ఓపెనింగ్లో ఏం చెప్పాను, మన ఇండియాలో రోజుకి గంటకి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కదా. ఇప్పుడు మనము అమ్మాయి మేజరా మైనరా అవన్నీ పక్కన పెడితే ఆ అమ్మాయి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే బాధేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అయినా ఎందుకు ఒప్పుకొని ఉండరు? కొన్ని హిందువా క్రిస్టియనా ముస్లిమా పక్కన పెడితే 18 years అమ్మాయికి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? ఇప్పుడు 30 సంవత్సరాల వాడికే మెచ్యూరిటీ రాదు. ఇప్పుడు మీరే రీకలెక్ట్ చేసుకోండి, 30 years ప్లస్ ఉన్నోళ్ళు, మీరు వెనక్కి వెళ్ళి 18 years 20 years మీ ఇంజనీరింగ్ డిగ్రీలు ఎన్ని నిబ్బి పనులు చేసి ఉంటాం. అవన్నీ మనకే ఎంబారసింగ్గా ఆక్వర్డ్గా అనిపిస్తే ఇప్పుడు తలుచుకుంటే. అలాంటిది ఒక 18 years అమ్మాయి సడన్గా మైనర్ నుంచి మేజర్ అయింది, సడన్గా ఫేమ్ వచ్చింది. అది ఎలా వచ్చింది ఫేమ్ మీకు తెలిసిందే, ఇన్స్టెంట్ మ్యాగీలో ఇన్స్టెంట్ ఫేము. అది కూడా పరిచయం ఎలారా అంటే సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ కాలంలో 30 years ప్లస్కి ఇట్ కుడ్ బి లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్లో పెళ్లి చేసుకుంటేనే పెళ్ళిళ్ళు నిలబడట్లేదు. అలా ఉంది ప్రజెంట్ సొసైటీ. అలాంటిది 18 years జస్ట్ రిలేషన్షిప్ మైనర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఫేస్బుక్ ద్వారా ఉన్నప్పుడు అది అంత వల్నరబుల్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా అవన్నీ చెప్పిన వాళ్ళ ఫాదర్ ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫాదర్ ప్లేస్లో ఎవరున్నా కూడా ఒప్పుకోరు. 18 yearsకి ఆమె గేమ్ మెచ్యూరిటీ వస్తుంది. ఆ రిలేషన్షిప్ కూడా సోషల్ మీడియాలో రిలేషన్షిప్, సో రిలీజియన్ డిఫరెంట్, ఎలా ఒప్పుకుంటారు? సో ఒప్పుకోరు. అలా ఒప్పుకోలేనప్పుడు నేను మేజర్ కార్డు చూపించి నేను పెళ్లి చేసుకుంటాను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు. కాసేపు హిందూ రిలీజన్ పక్కన పెడితే నేను చెప్పాను కదా, 18 ఏళ్ళకి రకరకాలుగా ఉంటుంది బయలాజికల్గా ఆర్ మన మైండ్ సెట్ కానీ, చుట్టుపక్కల మనం ఉండే లొకాలిటీసు, మన అప్బ్రింగింగు, మన ఫ్రెండ్స్, ఇవన్నీ. ఆ టైంలో ఎలా ఉంటుందంటే గాడిది కూడా గుర్రంలా ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే గాడిదైనా పర్లేదు అన్నట్టు ఉంటుంది. మీకు అర్థమైంది కదా. సో మొత్తం మారిపోతుంది. సో 18 yearsకి ఆ డెసిషన్ అనేది కరెక్ట్ డెసిషన్ కాదని నా అభిప్రాయం. బట్ మనోళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే మనోళ్ళ రియాక్షన్ అది కాదు, మనోళ్ళ రియాక్షన్ ఈ కన్వర్షన్, ఇది నచ్చట్లేదు, అది ఒప్పుకోరు ఎలాగో. అండ్ ఇంకోటి, వీళ్ళని మనం ఓన్ చేసి అమ్మాయికి ఫేమ్ తెచ్చింది హిందూస్ కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక ముస్లిం అమ్మాయిలా మేము చూడలేకపోతున్నాం అని చెప్పి ఇంకొకటి. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, పెళ్ళి అయితే జరిగిపోయింది, దాన్ని మనం అండూ చేయలేం. ఒకటే కోరుకోగలం, ప్రశాంతంగా ఉండనిద్దాం, ఏమీ కష్టాలు లేకుండా మంచిగా లైఫ్ లీడ్ చేసుకొని కెరియర్ ముందుకు సాగిస్తే బాగుంటుంది. ఒకవేళ ఏదైనా అయితే ఫర్దర్గా మనకి అప్డేట్స్ వస్తాయి కాబట్టి దీన్ని పెద్ద నేషనల్ న్యూస్లో కన్వర్ట్ చేసి దీన్ని మళ్ళీ కేరళ స్టోరీ, లవ్ జిహాద్ ఇవేం కాకుండా ఇంకా వేరే ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా పాయింట్. అండ్ అనవసరంగా వాళ్ళ ఫాదర్ని కూడా కొంతమంది తిడుతున్నారు, అది రాంగ్. అది ఒకసారి మీరు వాళ్ళ ఫాదర్ ప్లేస్లో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆ పెయిన్. 18 years. సో అది జరిగింది. మీ అభిప్రాయం ఏంటి పెళ్లి మీద, ఈ కంప్లీట్ స్టోరీ, గత 1.5 yearగా జరిగిన ఈ స్టోరీల మీద మీ అభిప్రాయం ఏంటో, మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్, షేరు, హైప్ ఏం చేయకపోతే నచ్చితే చేయండి, కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.